ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో మన మాదిగ సమాజానికి చెందినటువంటి మిత్రులందరూ ఆది జాంబవంతుని యొక్క ఈ జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారన్నమాట. అగో ఆది జాంబవంతు అంటున్నారు, ఎక్కడ అని అనుకుంటున్నారా? అయితే మన మైషపట్నంలో ఉన్నటువంటి ఏదైతే పిప్రి కాలనీ ఉందో ఆ పిప్రి కాలనీలో పార్టీ బైపాస్ రోడ్ దగ్గర గత 15-20 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఆది జాంబవంతుని యొక్క ఈ ఉత్సవాలు జరుపుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అక్కడ అంబలి వితరణ, అదేవిధంగా పులిహోర అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ మనం మున్సిపల్ చైర్మన్ తుమ్మల దత్తు గారిని పిలుచుకొని ఈ విధంగా అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ పులిహోర అదేవిధంగా ఈ అంబలి వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన కౌన్సిలర్ తాలోడు శ్రీనివాస్ గారు, మహేష్ గారు, రాహుల్ గారు, అదేవిధంగా వట్నపు శ్రీనివాస్ గారు, అల్లెం దిలీప్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ మాదిగ సమాజానికి చెందినటువంటి నాయకులు మాజీ కౌన్సిలర్ సాహెబ్రావు గారు, మారుతి గారు, కొత్తూరు శంకర్ గారు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ఆడెల్లు గారు, అదేవిధంగా నాగేష్ గారు, చరణ్ గారు, సాయినాథ్ గారు తదితరులు, రాజు గారు, ఈ కార్యక్రమంలో చిలింకర్ గంగాధర్ గారు, గణపత్ గారు తదితరులు, అశోక్ గారు పాల్గొని ఇక్కడ విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులకు సన్మానించి ఆది జాంబవంతుని గురించి అక్కడ చెప్పుకోవడం జరిగిందన్నమాట. ఆది జాంబవంతు మన ఆదిగా సమాజానికే ఒక ఆదర్శ వ్యక్తి. ఎందుకంటే మన భారతదేశం మన దేశ స్వాతంత్రం రాకన్నా ముందటి నుంచే ఈయన చేసిన సేవలు గణనీయం. అవే కొనియాడుకుంటూ ఆయన యొక్క స్మరణ ఆయనది నడుపుకుంటూ ఏదైతే ఇక్కడ శివ చౌక్లో ఆయన యొక్క స్టాచ్యూని పెట్టాలని సమాజం వారు తెలపడం జరిగింది. దీన్ని మా కౌన్సిలర్లో పెట్టుకొని ఇక్కడ కూడా పెట్టడానికి శాయశక్తులుగా ప్రయత్నిస్తాం. అదేవిధంగా అక్కడ అందించిన ఈ మాదిగ సమాజ పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక